ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు తన స్వకీయుల యొద్దకు వచ్చాడు, అనగా యూదుల యొద్దకు వచ్చాడు. బైబిల్ గ్రంథమును మన పరిశీలన చేసినట్లయితే, ఆయన యూదయ బెత్లెహేములో జన్మించినట్లుగాను, యూదా గోత్రములో యోసేపు కన్య మరియలకు జన్మించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో గనక మనం చూసినట్లయితే, ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపించుటకు ఈ లోకమునకు వచ్చిందని ఆయనకు యేసు అని పేరు పెట్టిదవని దూత చేత వర్తమానము తెలుపబడిన. కారణం ఏమిటంటే, యూదులను రక్షించడానికి తన సొంత ప్రజల యొద్దకు ఆయన వచ్చాడు. అందుకనే వేరొక చోట వాక్యం ఉంటుంది, రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నదని. ఈ యూదులలో నుండి యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహముగా వచ్చాడు. అంతేకాకుండా గొర్రెపిల్లగా, లోకపాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా కూడా ఆయన వచ్చాడు. కానీ వారు ఆయనను అంగీకరింపలేదు, అనగా తన సొంత ప్రజలే ఆయనను అంగీకరించలేదు. ఆయనే కాదు, ఈరోజు దేవుని యొక్క పరిచర్య చేస్తున్న వారిని, దేవుని యొక్క పరిచర్య కొనసాగించుచున్న వారిని, ఎంతో ప్రయాసపడి సేవ చేస్తున్న వారిని ఈరోజు తమ స్వకీయులు, అనగా తమ సొంత ప్రజలు, తమ రక్త సంబంధులు గుర్తించకపోవుట చాలా విచారకరముగా ఉన్నది. చాలామంది యొక్క దైవ సేవకుల విషయంలో మనం గమనించినట్లయితే, స్వకీయులు, సొంత ప్రజలు ఆయన పరిచర్యను గుర్తించరు. కానీ తెలియని వారు, దేవుడు చూపించువారు, ఎరుగని ప్రజలు అంగీకరించుట లేకపోతే ఆకర్షింపబడుట దేవుని సేవలు ఎంతో ఉత్సాహముగా ఉంట చాలా సంతోషకరముగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మీ సేవకులను మీరు వెంబడించండి, సొంతవారైనా వారికి సహాయకులుగా ఉండండి, ఆదరించండి. ఇక్కడ వ్రాయబడిన వాక్యము, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, వారు ఆయనను అంగీకరింపలేదని వాక్యం తెలియజేస్తుంది. అంతేకాకుండా తను ఎందరు అంగీకరించురో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. యోహాను 1:12. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, తను ఎందరు అంగీకరించురో, అనగా అన్యజనులు. స్వకీయులు అంగీకరించలేదు, అన్యజనులు ఆయనను అంగీకరించారు. కీర్తనల గ్రంథంలో వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది, బూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు, అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసేదరని కీర్తనాకారుడు ప్రవశిస్తున్నాడు. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 27వ వచనం. అంతేకాకుండా మత్తయి సువార్తలో కూడా ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 21వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవచన రీత్యా ఈ రక్షణ ప్రణాళిక అనేది అన్యజనులకు వచ్చినట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. స్వకీయులు అంగీకరించలేదు, అన్యజనులమైనటువంటి మనము అంగీకరించాము. ఆ కారణమును బట్టి రక్షణ అనేది తను ఎందరు అంగీకరించారో, నిజముగా ఆయన ఎవరు వెంబడిస్తున్నారో, విశ్వాసం ఉంచుచున్నారు, వారందరికీ కూడా ఈ రక్షణ లభించింది. ఆయన రక్షకుడిగా వచ్చాడు, మనం నమ్ముచున్నాము, ఆయన నిజ రక్షకుడు. ఆ కారణమును బట్టి అన్యజనులమైనటువంటి మనము ఆయనని వెంబడించాము. ఇప్పుడు మనము ఆయనకు స్వకీయులుగా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తుని వెంబడించండి. క్రీస్తు వలె దేవుని సేవను చేస్తున్న సువార్థికులతో ఏకీభవించండి. తప్పక దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షిస్తాడు, రక్షణను మీకు అనుగ్రహిస్తాడు. అట్టి ధన్యత
దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, యేసయ్యా నీకు స్తోత్రం. ఆనాడు యూదులు నిన్ను గుర్తించలా, అన్యజనులమైనటువంటి మాకు రక్షణగాను వెలుగుగాను మీరు వచ్చారందుకు స్తోత్రం. ఈనాడు నిన్ను వెంబడించి నీ సువార్తలో సహకారులుగా ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించి ఈ దినము వారు చేస్తున్న వెళుచున్న ప్రతి మార్గములు అన్ని విషయాల్లో తోడుగా ఉండి జయమును అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.